వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం గురూజీ. నమస్తే అండి. గురుగారు, భగవంతుడికి మనం నైవేద్యం ఎందుకు పెడతాం? అది మానవులకి మళ్ళీ ప్రసాదం రూపంలో ఎందుకు ఇస్తారు? మనకు ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఒక 5 యజ్ఞాలు చేయాలి. దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అని చెప్పి ఇట్లా 5 యజ్ఞాలు ఉంటాయి. దేవయజ్ఞము అంటే దేవతలని ఉపాసన చేయడం, దేవతలని ఆరాధించడం, గుడికి వెళ్ళడము, నమస్కారం చేసుకోవడం. తర్వాత పితృయజ్ఞం, మనకు గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రతినిత్యం కూడా తర్పణాలు చేసుకోవాలి. ఆ తర్వాత మనుష్య యజ్ఞం, ప్రతిరోజు మన కోసం మనం వంట చేసుకోకూడదు. గృహస్థాశ్రమ ధర్మం ఏంటి అంటే సమాజ సేవ చేయడము, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం. తర్వాత భూతయజ్ఞం, కుక్కలు, పిల్లులు, జంతువులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి మనం భోజనం ఏర్పాటు చేయడం, బలి ఇవ్వడం. తర్వాత బ్రహ్మయజ్ఞం, ఋష్యాదులు మనకు అందించినటువంటి పరంపరను ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్మరణ చేయడం. ఇవి 5 ఖచ్చితంగా చేయాలి. మనుష్య యజ్ఞము అంటే ఇంటికి ఎవరైనా అతిథి వచ్చేదాకా ఎదురు చూసి వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినాలి. ప్రస్తుత కాలంలో అది సాధ్యం కాదు. ప్రతిరోజు కూడా మన కోసం మనం ఎప్పుడు కూడా వంట చేసుకొని తినకూడదు. అతిథికి సత్కారం చేసిన తర్వాత, అతిథికి భోజనం పెట్టిన తర్వాత, ఆ తర్వాత మనం తినాలి. ఒకవేళ రాలేదు అంటే భోజన సమయం వరకు కూడా ఎదురు చూసి రాకపోతే అప్పుడు తినాలి. భోజన సమయం అంటే మనకు ఉదయం 8ంటికి ఆకలింది, అదే భోజన సమయం కాదు కదా. 12-1 గంటకు మనకు భోజన సమయం కాబట్టి అప్పటి వరకు ఎదురు చూడాలి. ఈ కాలంలో అప్పటి వరకు ఎదురు చూడడం సాధ్యమా? కాదు. ఇదంతా ముందుగా ఆలోచన చేసి శంకరాచార్యుల వారు దేవతార్చన అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేసి విష్ణు, ఆదిత్య, గణపతి, అంబిక, ఉమామహేశ్వరు అంటే శివుడు, ఈ 5గురిని కూడా పంచాయతన రూపంలో పెట్టి ప్రతిరోజు ఆరాధన చేసుకోవాలి. గుడిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనము వండినటువంటి పదార్థము ఇంట్లో దేవతలకి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అతిథి కోసం చూసి రాకపోతే అప్పుడు మనం తినవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. తర్వాత గుళ్ళో నైవేద్యం పెడతాం. వండినటువంటి పదార్థాన్ని అక్కడ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మన ద్రవ్య శుద్ధి అవుతుంది. మనం సంపాదించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో కేవలం పూర్తిగా మన కోసమే కాకుండా దానంగా కూడా చేయాలి. దాన్ని 5 భాగాలు చేసి ఒక 20% దానానికి, ఒక 20% మన కుటుంబ పోషణకి, ఒక 20% మనకేమైనా వైద్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఇట్లా ఒక 5 రకాలుగా 20% మనం సంపాదించినటువంటి ద్రవ్యాన్ని వినియోగం చేయాలి. దాంట్లో ఆ మొదటి 20% ఏదైతే ఉంటుందో అది దాన ధర్మాల నిమిత్తము చేయడం ద్వారా, ఎందుకంటే మనం సంపాదించిన ద్రవ్యము మనము సక్రమంగా సంపాదించవచ్చు. ఒకవేళ మనకు ఎవరైతే ఇస్తారో వాళ్ళు సక్రమంగా సంపాదిస్తారు ఖచ్చితంగా అనేటువంటి విషయం తెలియదు కదా. లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు సక్రమంగా సంపాదించారో లేదో తెలియదు కదా. ఆ దోషమంతా కూడా మనకు వస్తుంది. మన బుద్ధి ఎట్లా మారుతుంది అంటే మనం తినేటువంటి తిండిపైననే ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చేటువంటి ద్రవ్యం శుద్ధి అయి ఉండాలి. అట్లాగే వంట చేసినటువంటి వాళ్ళు కూడా చక్కటి మనసుతో, చక్కటి ఆలోచనలతో వంట చేయాలి. పూర్వకాలంలో స్తోత్రాలు చదువుతూ లేదా దైవచింతన చేస్తూ లేదా ఏదైనా నామస్మరణ చేస్తూ వంట చేసేటువంటి వాళ్ళు, అది వీళ్ళలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ అంతా కూడా వంటలోకి వెళ్తాయి. ఆ తర్వాత వడ్డన చేసేటువంటి వాళ్ళ బుద్ధి కూడా సద్బుద్ధి అయి ఉండాలి. ఈ గుణాలన్నీ కూడా తినేవాళ్ళు ప్రసరిస్తాయి. అప్పుడు తినేవాడి దృష్టి ఆ రకంగా మారుతుంది. ఎటువంటి పదార్థాలు అయితే తింటాడో అటువంటి పదార్థాల సంబంధితమైనటువంటి దృష్టి, ఆ బుద్ధి తినేవాడి మీద పడుతుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు అని చెప్పేటువంటి. అయితే నాకు సందేహం గురుగారు, ఇక్కడ నాకు మాంసాహారానికి శాకాహారానికి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది మాంసాహారం తినేవాళ్ళు శాకాహారం కూడా, అందులో కూడా కాయలో ప్రాణం ఉండదా, పండ్లలో ప్రాణం ఉండదా అంటున్నారు. దీనికి ఏం చెప్తారు గురుగారు? ప్రాణం అన్నిట్లలో ఉంటుంది, కానీ గుణాలు వేరుంటాయి. మాంసాహారంలో రజోగుణము, తమోగుణం ఉంటాయి. ఈ శాకాహారాలలో సత్వగుణం ఉంటుంది. అందుకోసం ఇవి తినడానికి యోగ్యత. శాకాహారాలలో కూడా తినకూడనటువంటివి కొన్ని ఉన్నాయి. ఏంటివి గురుగారు? ఉల్లి, వెల్లుల్లి, మునక్కాడ, బంగాళదుంప ఇవి కూడా తినడానికి పనికిరావు.
మునక్కాడ బంగాళదుంప కూడా పనికిరావు. దాంట్లో కూడా అటువంటి గుణాలు ఉంటాయి. బంగాళదుంపలో కాస్త తక్కువగా ఉంటుందంటారు, కానీ ఈ మునక్కాడలో, ఉల్లిలో, వెల్లుల్లో కూడా అవి ఉంటాయి. అందుకే అవి కూడా నిషేధం అని చెప్పారు. ఇప్పుడు ఏవైనా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు అవి వాడరు. ఎందుకు తినరు అంటే ఈ తమో రజస్ గుణాలు ఉన్నటువంటివి దాంట్లో ప్రసరిస్తాయనేటువంటి ఉద్దేశం చేతనే అవి తినకూడదు. ఆ కేవలం అవి చేసినప్పుడే కాదు, సర్వకాల సర్వావస్థలు ఏందో అవన్నీ కూడా వదిలేసేయాలి. అప్పుడే వీడి బుద్ధి కూడా సత్వగుణంగా మారుతుంది. అంటే ప్రాణమే కదా అని అంటారు, దానికి ఎట్లా చెప్తారు? ప్రాణం వేరు, గుణం వేరు. ఆ గుణాల్లో కూడా ఇప్పుడు మన ప్రాణం నిలుపుకోవాలంటే తినాలి కదా. అవి సృష్టించిందే మనం తినడం కోసం. ఇప్పుడు మాంసాహారము అంటే ఆ జీవులను చంపి తినమని మనకు చెప్పలేదు కదా. ఈ శాకము అంటే ఏంటి? కూర. శాకాహారము అవి సృష్టించింది ఎందుకు? మనం అవి తినడం, బ్రతకడం కోసమే వాటిని సృష్టించారు. కానీ జంతువులని మనం తినడం కోసం సృష్టించలేదు కదా. అందుకోసం అవి తినకుండా కేవలం ఇవి మాత్రమే తినాలి. గుళ్ళలో నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంలాగా ఎందుకు పంచుతారు అని అడిగారు. ప్రసాదము అంటే కేవలం తినే పదార్థం ఒకటనే కాదు. ప్రసాదము అంటే భగవంతుడి అనుగ్రహము అని అర్థం. దేవుడికి నైవేద్యం పెట్టింది మనం తీసుకోవడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. కేవలం తినే పదార్థం ఒకటే కాదు. దేవుడికి ఏమేమి నైవేద్యం పెడతాం మనము? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఆయనకు ఇచ్చిన ప్రతిదీ ఆయనకు నైవేద్య రూపంలో చెందినట్టుగానే. అందుకే మనము అక్కడ పూజ చేసిన తర్వాత పుష్పాలు తీసుకొని ఆడవాళ్ళు తలలో పెట్టుకుంటారు, అక్షతలు అందరి శిరస్సు పైన వేస్తూ ఉంటారు. అదే ఆయన అనుగ్రహము. ఈ ప్రసాద రూపంలో భగవంతుడు తినలేడు కాబట్టి భగవంతుడికి అర్పితం చేసి మళ్ళీ దాన్ని తీసుకొని మనమంతా దాన్ని సద్వినియోగం చేయడం కోసం తింటాం. ప్రసాదానికి నైవేద్యానికి ఉన్నటువంటి తేడా అది. ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.